విజయవాడలో లోక్ భవన్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. లోక్ భవన్ ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ధర్నా సందర్భంగా సివిల్ డ్రెస్సుల్లో ఉన్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విద్యార్థి యువజన సంఘాల లోక్ భవన్ ఉధృతంగా మారింది. గవర్నర్ బంగ్లాకి తీసుకెళ్తామంటూ హామీ ఇచ్చారు పోలీసులు. అయితే హామీని నిలబెట్టుకోవడంతో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా లోక్ భవన్కి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అందరినీ కూడా ఈడ్చి పడేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు అందరినీ కూడా ఈడ్చి పడేస్తున్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికే పోలీసులు ఒక హామీ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇస్తాము, గవర్నర్తో మాట్లాడిస్తామను. అదేవిధంగా వీళ్ళు కూడా ఆగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పోలీసులు చాలా కరెక్ట్గా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. దాదాపు పోలీసులకు టైం ఇచ్చారు, ఆ టైంను కూడా వాళ్ళు అమలు చేయకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అదేవిధంగా చూస్తున్నాం విద్యార్థులను అత్యంత దాష్టికంగా దాడి చేస్తూ మనం చూస్తున్నాము. పోలీసులు దౌర్జన్యం ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? సార్ మీరు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పోలీసులు పూర్తిగా దాష్టికం ప్రదర్శిస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒక హామీ ఇచ్చారు, హామీని అమలు చేయాలంటూ వారు కోరుతున్న పరిస్థితి, కానీ ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. దీంతో పూర్తిగా వాళ్ళంతా కూడా విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. రోడ్డుకి వెళ్ళిన విద్యార్థులంతా కూడా ఈడ్చి పడిచేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. పోలీసులు ఇచ్చిన హామీని అమలు చేయలేదంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మనం చూసాం, సివిల్ డ్రెస్లో టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ వాళ్ళలోనే విద్యార్థుల నాయకుడిగా వచ్చి విద్యార్థి నాయకుల్ని కొట్టిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. పూర్తిగా బారికేట్ల అవతలకి వెళ్ళందరినీ కూడా తోస్తున్న పరిస్థితి. బందర్ రోడ్లో పూర్తిగా మళ్ళీ ఒకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. బారికేట్లు వేసి పోలీసులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు పూర్తిగా వ్యవహరించిన తీరు మీద అయితే విద్యార్థి సంఘ నాయకులైతే మండిపడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు గవర్నర్ దగ్గర తీసుకెళ్తామంటూ హామీ ఇచ్చారు, అపాయింట్మెంట్ తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు, కానీ హామీని అక్కడ అమలు చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాడులు చేసేవారు ప్రభుత్వం చేస్తా ఉంది. పోలీసులు మనం చూస్తున్నాము. పూర్తి అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్దామని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు విద్యార్థి నాయకుల్ని అక్రమంగా లాక్కెళ్ళడం చాలా దుర్మార్గమైనది. ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడుతుంటే నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వు బయటికి వెళ్ళావు. పోలీసులు పూర్తిగా విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. అయితే ఇందాక కూడా పోలీసులు చూసాము, చాలా దారుణంగా మీడియా రెచ్చగొడుతున్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక పక్క టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఇందాక మనం చూసిన విజువల్స్ లో కూడా వాళ్ళు ఒక కుట్రకి తెరలేపారనేది చాలా స్పష్టంగా అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. విజువల్స్ లో కూడా మనం చూసాము. పోలీసులకి అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకి ఇక్కడ తోపులాట జరుగుతున్న పరిస్థితి. మనం నేమ్ ప్లేట్ లో పోలీసులు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఢిల్లీలో జరిగినట్టుగా దారుణంగా విద్యార్థుల మీద దాడి చేస్తా ఉన్నారు, రక్తాలు వచ్చే విధంగా కొడతా ఉన్నారు. కానీ ఇక్కడ నేమ్ బ్యాడ్జీలు తీసేసి ఇష్టానుసారంగా గొంతు బిసికి ఈరోజు ఇక్కడ చూసాం. సివిల్ డ్రెస్ లో వచ్చిన పోలీసులు బెండలో కండువాలు బిగించి ఈరోజు దారుణంగా ఢిల్లీ పోలీసులాగా వ్యవహరిస్తా ఉన్నారు. రక్కులు పోయాయో, పూర్తిగా దెబ్బలు ఏ విధంగా తగిలాయో కూడా మనం చూడొచ్చు. పోలీసులు అత్యంత నిరంకుశంగా వ్యవహరించారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు నేమ్ బ్యాడ్జీలు పెట్టుకున్న పోలీసులు ఎందుకు నేమ్ బ్యాడ్జీలు తీసేశారంటూ కూడా వీళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తే ఎస్ఐ కూడా నేమ్ బ్యాడ్జ్ అక్కడ కనిపించలేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా నేమ్ బ్యాడ్జీలు పెట్టుకుని ఒక్కసారిగా నేమ్ బ్యాడ్జీలు ఎందుకు తీశారు? దానితో పాటు కొద్దిసేపటి క్రితమే ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు
దారుణంగా ప్రవర్తించారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. విజయవాడలో అయితే పరిస్థితి క్షణానికి ఉద్రిక్తంగా మారుతుందని మాత్రం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.